ఉన్నవ్ అత్యాచార కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ కేసులో భాగంగా సెంఘార్ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. కాగా సెంఘార్కు విధించినటువంటి జీవిత ఖైదు శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. ఉన్నావ్ అత్యాచార కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఉన్నావ్ కేసులో బీజేపీకి చెందిన కుల్దీప్ సింగ్ సెంగార్ ప్రధాన నిందితుడు. కాగా ఉన్నావ్ అత్యాచార కేసు వెలుగు చూసిన తర్వాత కుల్దీప్ సింగ్ సెంగార్ను భారతీయ జనతా పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా ఉన్నావ్ కేసుకు సంబంధించి గతంలో కుల్దీప్ సింగ్ సెంగార్కు జీవిత ఖైదీ విధించింది. కాగా సెంగార్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సీబీఐ అధికారులు అలాగే బాధితురాలి తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. కాగా సదరు పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అంతేకాదు సీబీఐ పిటిషన్కు సమాధానం ఇవ్వాలంటూ కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే అప్పటి వరకు కస్టడీ నుంచి సెంగార్ను విడుదల చెయ్యొద్దంటూ పోలీస్ శాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. సెంగార్ వంటి పలుకుబడి గల వ్యక్తికి శిక్ష కాలంలో ఉపశమనం కలిగించడం బాధితురాలి భద్రతకు ముప్పు కలిగిస్తుందని సీబీఐ న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా అత్యాచార కేసులో జీవిత ఖైదీతో పాటు బాధితురాలి తండ్రి కస్టడీ మరణం కేసులో కూడా కుల్దీప్ సింగ్ సెంగార్ 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఉన్నావ్ అత్యాచార కేసు 2017 నాటిది. ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కుల్దీప్ సింగ్ సెంగార్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ కథనం. ఈ కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ను దోషిగా న్యాయస్థానం తేల్చింది. ఈ నేపథ్యంలో 2019 ఆగస్టు 1వ తేదీన ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉన్నావ్ అత్యాచార కేసు అలాగే ఇతర కేసులను ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసుపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. విచారణ తర్వాత కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్షను నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కుల్దీప్ సింగ్ సెంగార్కు శిక్ష విధించాల్సిందేనంటూ మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలికి న్యాయం చేయాలని న్యాయస్థానాలను కోరాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి తరపున న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో బాధితురాలి కుటుంబానికి పెద్ద ఊరట లభించినట్లయింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాల పట్ల బాధిత కుటుంబం అలాగే మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.